మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు చిక్కుళ్ళు సందడి చేస్తాయి. ఈ చిక్కుళ్ళను మన ఆహారంలో భాగంగా చేర్చుకుంటే మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ చిక్కుళ్ళలో అనేక ఖనిజాలు కూడా ఉన్నాయి. ఈ శరీరానికి ఆరోగ్యాన్ని కూడా కలిగజేస్తాయి. అయితే మనము ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్ని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా? ఈ చిక్కుడుకాయల్లో సెలీనియం, మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయండి. ఇది ఊపిరితిత్తుల సమస్యలను అలాగే శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి ఈ చిక్కుడుకాయలు మంచి ఔషధంగా కూడా పనిచేస్తాయి. ఇందులో B1 విటమిన్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె సమస్యను కూడా తగ్గిస్తుంది. నిద్రలేని సమస్యతో బాధపడే వారికి ఈ చిక్కుడుకాయల్లో ఉన్న మాంగనీసు నిద్రలేని సమస్యని దూరపరుస్తుంది అన్నమాట. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తాయండి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయన్నమాట ఈ చిక్కుడుకాయలు. వింటర్ సీజన్లో చిక్కుడుకాయలను కూరగా చేసుకొని తింటే ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారండి. ఈ చిక్కుళ్ళు అండి చిన్న చిన్నగా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. ఇవి అసలు చూడండి, ఇవి చూడండి, ఇదిగా చిన్న చిన్నవి అండి. అసలు ఎంత హెల్దీగా, మేము ఎలాంటి కెమికల్ కానీ పురుగు మందు కానీ అలాంటివి ఏమి వేయలేదు. ఈ చిక్కుడుకాయలు తింటే రుచికే కాదు శరీరానికి కూడా పోషకాలను అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అన్నమాట. ఈ చిక్కుడుకాయలను తినటం వల్ల బాగా ఆకలి కూడా తగ్గుతుందంట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కూడా ఒక మంచి ఔషధంలాగా కూడా పనిచేస్తుందని చెప్పవచ్చు. చిక్కుడుకాయల్లో మెగ్నీషియం, ఐరన్, జింకుతో నిండి ఉంటాయి. ఫాస్ఫరస్, పీసు పదార్థాలు, కాల్షియము, పోలిక్ ఆమ్లము, మాంసకృత్తులు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు థయామిన్, విటమిన్ K, విటమిన్ B1, విటమిన్ C, అలాగే విటమిన్ B6, కాఫరు, నియాసిన్, పొటాషియం, లీన్ ప్రోటీను వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. ఇవిగండి ఎంత బలంగా ఉన్నాయో చూడండి. న్యాచురల్ అండి ఇవి. వీటిలో నేను ఎలాంటి పురుగు మందు కానీ అలాంటివి ఏమి వేయలేదు. నేను నా ఓన్గా ఎరువులు తయారు చేసుకొని పండించినవి అండి ఇవి. ఇప్పటికి నేను చాలా కోసానండి. నేనైతే మీకు చూపించలేకపోయాను అనుకో. అయితే ఇవి న్యాచురల్, మన చేతితోటి వేసుకొని పండించి మనం తినటం వల్ల మనకి చాలా సంతోషంగా ఉంటుంది కదా. వీడియో మీకు నచ్చింది కదా, చూసిన మట్టుని లైక్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి మీ అభిప్రాయాన్ని. సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నెన్నో ఇన్ఫర్మేటివ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసము మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు కదా. బీ విత్ యువర్ టైం.